రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ఓటమి ఖాయమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న ఆ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నగరంలోని 44వ డివిజన్ పరిధిలో బుధవారం ఇంటింటికి వైసీపీ నిర్వహించారు. 5 ఏళ్లలో అనంతపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులతో రూపొందించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ మోయ గిరిజమ్మ, వైసీపీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ రాగే పరశురాం, మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగడం విజయభాస్కర్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ గతంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పేదల పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్నామని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా కులమతాలకు అతీతంగా 2.55 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేశామని, మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు కూడా ప్రత్యేకంగా లేఅవుట్లు వేసి సరసమైన ధరలకు ఇళ్లను అందిస్తున్నామన్నారు. ప్రజలు మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. జగన్ సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు.